ఫెడరల్ ఫ్రంట్ వల్ల ఇట్టా కాదు మీటింగ్ పెట్టాల్సింది. ఫెడరల్ ఫ్రంట్ ఏంటంటే ఈయన ఎవరెవరిని కలపదలుచుకున్నాడో అందరినీ కూర్చోబెట్టి ఈయన కూడా కలపాలి. కానీ ఈయన ఒక్కడి వల్ల అక్కడ మనం ఒక స్టేట్లో ఈయన ఒక ప్రతిపక్ష లీడర్ అంతవరకే, నేషనల్ లీడర్ అవలా. నేషనల్ లీడర్ అయినప్పుడు మీరు అన్నట్టు ఆయన కలిశాడు అనుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఈయన కూడా బాబు భాగస్వామ్యం చేస్తున్నామంటే తప్పలేదు. అది దాంట్లో తప్పే లేదు. ఎవరైనా కలవచ్చు, ఎవరైనా చేయొచ్చు, దాంట్లో తప్పు ఎక్కడా లేదు. కాబట్టి అది చేయాల్సిన పద్ధతి అది ఏం చెబుతున్నాం. ఇప్పుడు ఈ భేటీ అనేది కేవలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి, అదేవిధంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి డిస్కషన్ చేయడానికి భేటీ అనేది జరిగింది ఇద్దరికి. త్వరలో కేసీఆర్ గారు అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది మామూలుగా మోడీ గారు వేసినటువంటి ఫ్రంట్. ఇది ఏంటంటే ఈయన రేపట్టైన పద్ధతి లేదు కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కొంత ఏదన్నా ఎంపీలు కొందరు ఏమైనా మనకు వస్తే పద్ధతి చేయొచ్చు, వీళ్ళు మనకు ఉపయోగపడతారనే. కానీ అసలు మోడీ గారును కేసీఆర్ గారు ఫ్రంట్ అసలు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది వాళ్ళిద్దరిది. ఇదేదో ప్రత్యేకంగా కేసీఆర్ గారు కాదు, లేకపోతే పద్ధతి కాదు. అది అందరికీ తెలిసిన విషయం. అది దాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. ప్రత్యేక హోదాకి టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఫెడరల్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, కాంగ్రెస్ కూడాను నేను సపోర్ట్ ఇస్తాను. మరి కాంగ్రెస్తో ఎందుకు సపోర్ట్ తీసుకోకూడదు? తల్లి కాంగ్రెసే కదా, ఆయన దాని నుంచి వచ్చినట్టే కదా. ఇదంతా రాజకీయాల్లో భాగమే తప్ప ఏం లేదు. సపోర్ట్ తీసుకుని తప్పించుకు కలయిక అనేది కేవలం ఇప్పుడున్న అధికార పార్టీని ఇబ్బందులు పెట్టడానికి అని అనుకోవచ్చు అంటారా? అట్లానే ఏం చెప్పలేము, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం కాదు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగానే కలిసామని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ పెట్టినంత మాత్రం జరుగుద్దా? ఇంకా కతిమాయన్ని ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన కూడా ఏదో ఫెడరల్ ఫ్రంట్ పెట్టారు. ఆయన కూడా కొంచెం కలిసాడు, వచ్చాడు, వెళ్ళి చేసుకుంటూ వచ్చాడు. ఒక రకంగా ఏంటంటే ఇది ఎంతవరకు అవుద్ది, ఏదో రాజకీయంగా చేయటమే తప్ప ఇది వీళ్ళిద్దరూ ఎంతవరకు నిలబడగలరు, ఎంతవరకు చేయగలరు అనేది కొంత నిశ్శబ్దమైన ఇదే ఇది అంటే. ఇప్పుడు త్వరలోనే కేసీఆర్ గారు అమరావతికి వచ్చి జగన్ గారితో ఈ ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు అయితే జరుపుతామని చెప్తున్నారు. మరి ఏమంటారు దాని గురించి? ఏది జరుగుతుంది, ఎవరైనా జరుపుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా కానీ ఇప్పుడు కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకోకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు కదా. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ అభిప్రాయాలను వెలిబుచ్చుకోవడానికి అవకాశం ఉంది, వెలిబుచ్చుకుంటారు, తప్పేం లేదు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సెంటిమెంట్ కానీ వాళ్ళు ఎక్కువగా ప్రభావితం చేయగలిగితే వాళ్ళు ముందుకెళ్తారు దీనిలో. అంటే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ 17 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళు సపోర్టు చేయటం లేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తామని అంటారు. అందరూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, చేస్తానని అంటారు, తప్పేముంది. 17 మంది ఎంపీలని ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేపిస్తే తను ఫెడరల్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు అనేటువంటిది ఇదంతా ఊహాగానాలు. ఇప్పుడు వచ్చిన తర్వాత కదా ఎవరు గెలుస్తారు అనేటువంటి. కాకపోతే టీఆర్ఎస్ అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడ 17 ఎలా ఉంటాయి, 16 వాళ్ళవి, ఒకటే ముస్లిమ్స్ది. అది ఎలానో వాళ్ళు ఉంటారు అనుకోండి. ఎలా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయ పరిణామాలు మిశ్రమం అనేటువంటిది ఇంకా అప్పుడే చెప్పలేము. ఇప్పుడు కొంతమంది ప్రజల్లో కానీ లేదా ఒక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఏమనంటే, ఇప్పుడు ఈ రెండు పార్టీల కలయిక ఏది ఉందో టీఆర్ఎస్ వైసీపీ, అది కేవలం టీడీపీ పార్టీని ఇబ్బందులో పెట్టడానికి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి అనిపిస్తుంది కదా, సహజంగా అలానే ఉంది కదా.